ఏలూరు జిల్లా కోయిలగూడ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కొత్త అధ్యక్షుడిగా దుగ్గన శ్రీను ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పులు, మేళాలు, సాంస్కృతిక బృందాలు, బైక్ ర్యాలీల్లో ఊరంతా పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. రైతులు, యువత, మహిళలు విశేషంగా పాల్గొని కొత్త అధ్యక్షుడిని అభినందించారు. అనంతరం జరిగిన సభలో సీఈఓ ఎర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడు దుగ్గన శ్రీను మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. ప్రతి రైతు సభ్యుడికి న్యాయం జరిగేలా చూస్తానని, రుణాల పంపిణీ, విత్తనాలు, ఎరువులు సరఫరాలో ఎలాంటి అవినీతికి తావివ్వనివ్వనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పిఎసిఎస్ వ్యవస్థ ప్రతి గ్రామానికి కీలకమని, కొత్త అధ్యక్షుడు రైతుల నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని కూడా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, బీజేపీ మండల ప్రెసిడెంట్ గోల్శెట్టి శ్రీనివాస్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ జాస్టా రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, జనసేన సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, మాజీ జడ్పీటీసీ చింతల వెంకటరమణ, ఇతర రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులు పాల్గొన్నారు. పిఎసిఎస్ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నా దుగ్గిన శ్రీనివాస్ రామకుమార్ అని నేను భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం మరియు బైలాలలో చెప్పబడిన అధ్యక్షుని విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించదనని ఏ విధమైన పక్షపాతం లేకుండా రాజకీయాలకు బంధుప్రీతికి కులమతాలకు అతీతంగా సంఘ సభ్యుల శ్రేయస్సునకు నా శక్తి మేరకు కృషి చేసేదనని సంఘ ఆస్తులను సమర్థవంతంగా పర్యవేక్షించదనని సంఘ అభివృద్ధికి సభ్యుల అభ్యున్నతికి కృషి చేసేదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గారికి, చిన్నంశెట్టి సతీష్ గారికి, మెంటే సాయి భవానీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఈ పదవిని అన్ని వేళలా రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఈరోజు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా, 10 సార్లు ఆఫీస్కి తిప్పకుండా మంచిగా మీరు పరిపాలన చేయాలని, అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని, అలాగే రైతులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయం ఈ సొసైటీ ద్వారా మీకు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా, డిపార్ట్మెంట్ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దుగ్గిన శ్రీను గారి గురించి చెప్పాలంటే, ఈరోజు కోయిలగూడ మండలంలో మాటిస్తే మాటకు నిలబడేటువంటి వ్యక్తి దుగ్గిన శ్రీను గారు. ఎందుకంటే ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువ శత్రువులు ఉంటారు. ఉదాహరణకి అందులో నేను కూడా ఎందుకంటే వ్యాపారం ఎప్పుడు కూడా చెడుగా ఉంటది, కానీ అది ఆరోగ్యం. దానివల్ల మనం అంతా కూడా ఆరోగ్యంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం, కానీ అది ఎప్పుడు కూడా చెడుగానే ఉంటది. అలాగా ముక్కుసూటికి వెళ్ళేటువంటి వ్యక్తులకి ఎక్కువగా శత్రువులు ఉంటారు. మేము ఒక శత్రువులకు భయపడో లేకపోతే
తాటాకి చప్పుళ్ళకి భయపడేటువంటి వ్యక్తులు కాదు. పోలవరం నియోజకవర్గంలో 2020లోనే మేము శపథం చేసి పోలవరం గడ్డ జనసేన అడ్డా అని ఆ రోజు చెప్పాం. 2020లో చెప్పిన మాట మీ అందరూ కూడా ఒకసారి యూట్యూబ్ లో చూడండి. ఆ రోజు సవాల్ చేశాం. 2024 సిరి బాలరాజు ఎమ్మెల్యే అని ఆ రోజే సవాల్ చేసి రాజకీయాల్లోకి వచ్చి మేము ఈరోజు ప్రజల మన్ననతో మీ అందరి అభిమానంతో ఈరోజు కోయిలూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రజానీకానికి ముఖ్యంగా మా జనసేన పార్టీ జన సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కరించి పాదాభివందనం చేసుకుంటున్నాను.